ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 13 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండము 31 మరియు 32 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుండి 38వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీ అందరికీ తోడైనను గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ఈ దినాలలో దేవుని యొక్క హస్తం మిమ్మలను నడిపించడం మీరు చూస్తున్నారా? దేవుని యొక్క నడిపింపును మీరు అనుదినమును పొందుకుంటున్నారా? ఇశ్రాయేలీలను నడిపించిన ఆ మేఘస్తంభం మిమ్మలను కూడా నడిపించడానికి దేవుడు మీకు తోడుగా పరిశుద్ధాత్మ అనే మేఘస్తంభాన్ని ఆయన పంపియున్నాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక అతి ప్రశస్తమైన విషయాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోని మొదటి పుస్తకం ఆదికాండం 1వ అధ్యాయము మనం చూచినట్లయితే దేవుడు అక్కడ 6 దినముల సృష్టి గురించి వ్రాయించడం మనం చూస్తాం. ఆయన 6 దినాలు ఈ సృష్టిని ఆయన కలుగు చేస్తూ 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సృష్టి సంబంధమైన విషయాలను మనం ప్రక్కన పెడితే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ఈ ఉదయకాల సమయంలో మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ప్రారంభ వచనం మనం చదువుతాం. దేవుడు 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 అని ఈ మొదటి అధ్యాయంలో పలుమారులు మనం చదవగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు దేవుడు అన్నటువంటి పదం ఈ అధ్యాయంలో 32 సార్లు వ్రాయబడింది. ఈ అధ్యాయంలో 31 వచనాలు ఉన్నాయి, కానీ దేవుడు అని చెప్పబడిన ఆ పదం ప్రియ దేవుని బిడ్డలారా 32 సార్లున్న ఈ పదంలాగా ఈ అధ్యాయంలో ఇంకొక పదం అన్ని మారులు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వ్రాయబడి ఉండడం మనం ఎంత మాత్రం చూడలేం. 32 సార్లు దేవుడు 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 అని వ్రాయబడి ఉంది. అయితే దీని ద్వారా మనం ఏమి నేర్చుకోగలం? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు శూన్యములో నుండి ఒక అద్భుతమైన సృష్టిని ఆయన చేయడం మనం చూడొచ్చు. అంతకుముందు అంతా శూన్యమే, కానీ దేవుడు ఎప్పుడైతే పనిచేయడం ప్రారంభించాడో శూన్యముల నుండి ఒక పదార్థ సంబంధమైనటువంటి ఈ ఖగోళాలు, ఈ భూమి, ఇతరత్ర గ్రహాలు, నదులు, చెట్లు, సముద్రాలు, సముద్రములోని జలచరాలు, ఇవన్నీ కూడా పదార్థ సంబంధమైనటువంటివి. అవన్నీ మనం అద్భుతంగా పుట్టడం చూడొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనం పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవునికి అధిక ప్రాధాన్యతను మనం ఇచ్చినట్లయితే మన జీవితంలో శూన్యములో నుండి సృష్టిని ఆయన ఎలాగూ కలుగు చేశాడో ఆయన అలాగూ అనేకమైన అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాడని ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలమున నేర్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు? మీరు దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తారో దానివలే మీరు మార్చబడతారు, దానివలే మీరు మాట్లాడతారు, దానివలే మీరు వ్యవహరిస్తారు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అధిక ప్రాధాన్యత మీరు ఇచ్చినప్పుడు మీ జీవితంలో దేవుడు అధిక స్థానాన్ని
ఆయన కలిగి ఉంటున్నప్పుడు ఆయన మీ బ్రతుకులో, మీ కుటుంబంలో ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యాలు అవలీలగా ఆయన పుట్టించగలడు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నా జీవితంలో నీకంటే ఎక్కువగా ఎవరిని ఇష్టపడను, నీకంటే ఎక్కువగా ఎవరిని కోరుకోను. నా జీవితంలో ప్రథమ స్థానం నీకే. నిన్నే అధికంగా నేను ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, నిన్ను కొనియాడుతాను అని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం మీరు చేసుకునండి. ఎప్పుడైతే దేవునికి అత్యధికమైన స్థానం లేదా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత నువ్వు కల్పిస్తావో, నీ జీవితంలో ప్రతి సంఘటన ఆయన తన ఆధిపత్యములో ఉంచుకొని మేలుకరమైనదిగా ఆయన మార్చి నిన్ను ఆనందకరమైనటువంటి తావుల గుండా తోడుకొని వెళ్తాడు. నీ జీవితానికి ఆశీర్వాద సుభాగ్యాన్ని దయచేస్తాడు. ఇతరులకు నీ జీవితం ఆశీర్వాదకరమైనదిగా ఆయన మార్చేస్తాడు. మరెందుకు ఆలస్యం? ఒక మంచి తీర్మానం ఈ ఉదయకాలములో ప్రభు సన్నిధిలో చేయండి. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా దేవా, మా జీవితంలో అధిక ప్రాధాన్యత మీకు మాత్రమే ఇస్తున్నాం. మీరే మొట్టమొదటి స్థానాన్ని కలిగి ఉందురుగాక. మీకంటే ముందు ఏది ఉండడానికి వీలు లేదు. మా ప్రియ తండ్రి, మా జీవితంలో అధిక ప్రాధాన్యత నీకు మాత్రమే అయ్యా మేము ఇస్తున్నాము. మీరు కనికరించి కృప చూపించి బలపరిచి శూన్యముల నుండి సృష్టిని మీరు చేసినట్లుగా మా జీవితంలో మా కంటికి కనిపించని మీ కార్యాలను సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.